హలో మై డియర్ లేడీస్, ఈ వింటర్ సీజన్లో త్వరగా మన స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పటికీ ఎక్కువసేపు ఉండదు. అసలు దీనికి రీజన్స్ ఏంటి, మరి తీసుకోవాల్సిన స్కిన్ కేర్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఎక్కువగా చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనం తీసుకున్న బాడీ లోషన్ అనేది త్వరగా పోతుంది. మన మాయిశ్చరైజర్ అనేది త్వరగా పోవడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి మనం ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి మనం ఎక్కువగా సోప్ యూజ్ చేయడం వల్ల కూడా మన స్కిన్ డ్రై అవుతుంది. హాట్ వాటర్తో రెగ్యులర్గా స్నానం చేయడం వల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది. మరి ఎటువంటి స్కిన్ కేర్ ఈ వింటర్ సీజన్లో మనం తీసుకోవాలో తెలుసుకుందాం. వింటర్లో తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సోప్కు బదులుగా చాలా ఎక్కువ మంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వింటర్ సీజన్లో సోప్కి బదులుగా ఫేస్ వాష్ని యూజ్ చేయడం బెస్ట్. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి మనం చల్లగాలికి ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు మన స్కిన్ మొత్తం కూడా కవర్ అయ్యేటువంటి డ్రెస్ వేసుకోవడం బెస్ట్. ఇక థర్డ్ వచ్చేసి వాటర్ కంటెంట్ అనేది మన బాడీకి కావాల్సినంత తీసుకుంటూ ఉండాలి. ఈ వింటర్ సీజన్లో మనకి వాటర్ అవుతున్న ఫీల్ అనిపించదు కాబట్టి వాటర్ తాగాలనిపించదు, తాగం. కానీ గోరువెచ్చగా చేసుకొని వాటర్ని తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే హాట్ వాటర్తో స్నానం చేయకుండా గోరువెచ్చని వాటర్తో స్నానం చేయడం వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో కూడా సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయండి. ఇక మనం స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్స్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ని కానీ యూజ్ చేయండి. నేను చెప్పే బెస్ట్ టిప్ అయితే కోకోనట్ ఆయిల్లో క్యారెట్ తురుము వేసి ఫ్రై చేసి ఫిల్టర్ చేసి ఆయిల్ని కనుక మనం మసాజ్ లాగా చేసుకున్నట్లయితే స్కిన్ త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. అది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, న్యాచురల్ కదా. ఇంకా మనం ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ వంటివి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా స్కిన్ అనేది చాలా బాగుంటుంది. స్నానం చేసిన వెంటనే తప్పనిసరిగా మాయిశ్చరైజర్స్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. వాటర్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అలాగే ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకుంటూ హెల్తీ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్డ్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండండి. దీనివల్ల మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.